Welcome to Debunk Doctrine. సత్య సిద్ధాంతాలకు మీ అందరికీ స్వాగతం. Today I will be debunking the phrase, oh my God. ఈరోజు ఓ నా దేవా అనే ఆ ఒక వాడే పదం మీద సత్యాలు మనం తెలుసుకుందాం. And many people, including believers, they use this expression in their speech. ఇలా ఓ దేవా అని చాలా విశ్వాసులు కూడా ప్రతిరోజు వాళ్ళ ఒక మాటల్లో వాడుతూ ఉంటారు. They use this expression usually when something overwhelming takes place. ఎప్పుడైనా వాళ్ళ మనోభావాల్ని కదిలించిన విధంగా ఏదైనా జరిగితే వాళ్ళు ఈ పదాన్ని వాడేవారిగా ఉంటారు. The overwhelming situation can be something that shocks them or something that really surprises them. అంటే వాళ్ళని ఆశ్చర్యపరిచిన లేకపోతే ఒకవేళ వాళ్ళని బాధపరిచిన విధంగా ఏదైనా సంఘటన జరిగితే ఇది వాడుతూ ఉంటారు. If someone meets with an accident, they say, oh my God. ఎవరైనా ఏ ఒక అపాయం వాళ్ళకి జరిగితే ఓ దేవా అంటారు. If somebody loses their job, they say, oh my God. ఎవరైనా ఉద్యోగం కోల్పోతే ఓ దేవా అంటారు. If someone gets a sudden heart attack, they say, oh my God. ఎవరికైనా గుండెపోటు వస్తే వాళ్ళు అప్పుడు ఓ దేవా అంటారు. If someone dies suddenly, again they will say, oh my God. ఎవరైనా చనిపోతే అకస్మాత్తుగా అప్పుడు కూడా ఓ దేవా అంటారు. These are just some shocking incidences that I have given you where people use this expression, oh my God. ఇలా అకస్మాత్తుగా జరిగే కొన్ని విషయాల గురించి నేను మీకు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చున్నారు. ఇక్కడ ప్రజలు ఈ పదాలను వాడుతూ ఉంటారు. And sometimes they will use this expression for things that really surprise them. ఎప్పుడైతే వాళ్ళని ఆశ్చర్యపరిచే సంఘటన జరుగుతూ ఉంటుందో అప్పుడు కూడా ఇవి వాడుతూ ఉంటారు. Something that they did not expect to happen and they get overwhelmed by it. అంటే వాళ్ళు ఊహించని కార్యం ఏదైనా జరిగితే వాళ్ళు కదిలించబడతారు. They give 2-3 interviews. వాళ్ళు 2-3 ఇంటర్వ్యూలు ఉద్యోగం కోసం ఇస్తారు. And one job they get selected. అప్పుడు ఆ 2-3 నుండి ఒక ఉద్యోగానికి వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. Then they say, oh my God. అప్పుడు ఓ దేవా అనుకుంటారు. They get their passport in short time and they say, oh my God. కొంతకాలంలోనే వాళ్ళకి పాస్పోర్ట్ కనుక వచ్చేస్తే కూడా వాళ్ళు ఓ దేవా అనే పదాన్ని పలికేవారిగా ఉంటారు. Somebody gets twins and they'll say, oh my God. ఎవరికైనా కవల పిల్లలు పుడితే కూడా ఓ దేవా అంటారు. So people use this word, oh my God, for things that overwhelm them. అంటే వాళ్ళ మనోభావాల్ని కదిలించే విధంగా ఏదైనా సంఘటన జరిగితే కనుక వాళ్ళు ఈ యొక్క పదాలను వాడేవారిగా ఉంటారు. And they may use variations of this expression also. ఇంకా ఈ ఒక ఓ దేవా అనే వాడే ఆ అంశంలో ఇంకా విభిన్న పదాలు కూడా వారు వాడొచ్చు. Sometimes they may write just the abbreviation OMG. ఒకసారి కేవలము దాని ప్రారంభ పదాలు రాస్తుంటారు. ఇంగ్లీష్లో OMG అని రాస్తూ ఉంటారు. They may use it while texting their friends. అంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు టెక్స్ట్లో దాన్ని వాడొచ్చు. They may use it as a reply to give to people. అంటే ఎవరికైనా స్పందించే సమాధానం ఇచ్చే విషయంలో అలా వాళ్ళు వాడుకోవచ్చు. And sometimes they even wear t-shirts and post images with OMG. అలా OMG అని ఓ దేవా అనే ఒక పదముతో కొంతమంది టీషర్ట్లు వేసుకుంటారు. అలా ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. And so another variation of oh my God is just a simple oh God or oh Jesus. ఇంకొక సాధారణమైన విధానం ఏదైతే ప్రజలు ఉపయోగిస్తుంటారో ఓ యేసుక్రీస్తు అలా అని పలుకుతూ ఉంటారు. And some for anything they'll say oh God or oh Jesus. ఓ దేవా ఓ యేసయ్య అంటారు. Or simply they may just simply use just one word only, God or Jesus. లేకపోతే దేవా యేసయ్య అని ఇలా పదాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. And so there are different variations of oh my God. ఇలా విభిన్నంగా ఈ ఓ దేవా అనే పదాన్ని ప్రజలు వాడుతూ ఉంటారు. And should we as Christians use this expression? విశ్వాసులైన మనము ఇలాంటి స్పందన ఇలాంటి మాటలు మనం పలకవచ్చా? I don't believe we should use these expressions. అటువంటి మాటలు పలకవచ్చు అనే దాని మీద నేను నమ్మకం ఉంచట్లేదు. There are times when we can use this expression, we will see about it. ఎప్పుడు మనం ఈ యొక్క పదాలు వాడాలో అవి కూడా మనం ఆ సంఘటనలు చూద్దాం. But we cannot use this expression because it is not warranted by the scriptures.
మనము ఎందుకు ఇలాంటి పదాలు వాడొద్దంటే ఇది దేవుని ఒక వాక్యం చేత మనకు అనుమతించబడలేదు కాబట్టి. Let us see what the scripture has to say about this expression, oh my God. ఈ విధంగా ఓ దేవా అని పదే పదే వాడడానికి దానికి సంబంధించి వాక్యం మనకి ఏం తెలియజేస్తుందో అది చూద్దాం. For this we will look at one scripture from Exodus chapter 20 and verse 7. నిర్గమకాండము 20 అధ్యాయము 7వ వచనము మనం చూద్దాం. Here God is giving them the 10 commandments. ఇక్కడ వాళ్ళకు దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు. And one of the commandment he says, thou shalt not take the name of the Lord thy God in vain. So he's saying, don't use my name in vain. దేవుడు నామాన్ని వ్యర్థముగా వాడకూడదని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. He's saying don't use it in a casual manner or a familiar manner. అంటే సాధారణమైన స్వభావం కలిగి లేకపోతే చులకన భావం కలిగి దేవుని పేరును మనం వాడకూడదు. To use God's name in vain means to use it in a meaningless manner. అంటే వ్యర్థముగా దేవుని ఒక నామం వాడడం అంటే అర్థం లేకుండా మనం ఆయన నామాన్ని వాడుతూ ఉంటాం. In an irreverent way. అంటే అది సరైన పద్ధతి కాదు అక్కడ ఆ నామాన్ని ఉపయోగించడం. In a way that is not glorifying him. అంటే ఆ ఒక పద్ధతి దేవుడిని మహిమపరచట్లేదు. And so verse 7 continues and says, for the Lord will not hold him guiltless that taketh his name in vain. ఇక్కడ యెహోవా తన నామము వ్యర్థముగా ననుచరింపని వానిని నిర్దోషముగా ఎంచడు అని రాయబడింది. So here is saying the Lord will hold you guilty if you use his name in a very casual manner. అంటే ఎవరైతే ఆయన నామాన్ని వ్యర్థముగా అనుసరిస్తూ ఉంటారో అలా చెప్తూ ఉంటారో వాళ్ళని దేవుడు నిజంగానే నిర్దోషులుగా చూస్తారని రాయబడినది. So when we use the word oh my God, it is a meaningless expression and it does not give any complete sentence. ఓ దేవా అని ఇలాంటి పదాలు మనం వాడినప్పుడు అది ఆ ఒక వాక్యాన్ని సంపూర్తి చేయదు కాబట్టి దానికి అర్థం అనేటువంటిది లేదు. It seems like we are associating God with the cause of this overwhelming situation in our life. అంటే మన జీవితంలో జరిగిన ఆ ఒక మన మనోభావాల్ని కదిలించేటువంటి ఆ సంఘటనకి కారణంగా దేవుడినే తెలియజేస్తున్నామని అక్కడ అర్థము. We are trying to say that God is the author behind the event that has taken place. అంటే నా జీవితంలో జరిగిన సంఘటన వెనకాల దేవుడే కర్త అని మనం చెప్తున్నాం. Maybe we don't know well for sure that God is the author, but we are just using it very casually. మనకు ఖచ్చితంగా తెలియదు నిజంగా దేవుడే దాని వెనకాల ఆ కార్యం చేశాడా లేదా అని, కానీ మనము కేవలం అలా వ్యర్థంగా పలుకుతూ ఉంటాం. God may or may not be the initiator of those overwhelming events, but we don't know for sure. అలా మనల్ని కదిలించేటువంటి సంఘటనలు జరిగినప్పుడు దేవుడే దాన్ని కలిగించి ఉండొచ్చు, కలిగించి ఉండకపోవచ్చు, అది మనకు ఖచ్చితంగా తెలియదు. For example, a person may ride the bike very carelessly and rashly. అంటే ఉదాహరణ కొరకు ఒక వ్యక్తి అంటే ఎటువంటి చులకన భావంతో అంటే ఎటువంటి జాగ్రత్తలు వహించకుండా ఆయన బైక్ నడిపాడు అనుకోండి. And he meets with a terrible accident. అప్పుడు ఆయనకు ఒక యాక్సిడెంట్ అపాయం జరుగుతుంది. And we cannot associate God's name to that accident by saying oh my God. ఓ దేవా అని చెప్పేసి దేవుడి నామానికి ఆ ఒక సంఘటనతో మనము ఐక్యపరచలేము. It is that boy's mistake of riding rashly. ఎందుకంటే ఆయన ఎటువంటి సరైన జాగ్రత్తలు వహించకుండా అతను తప్పుగా డ్రైవ్ చేశాడు కాబట్టి. It's like saying oh my God, why did you allow this accident to happen? అంటే మనం ఏం చెప్తున్నాం అంటే దేవా ఎందుకు ఈ అపాయాన్ని ఈ ప్రమాదాన్ని కలుగజేశావు? Why did you become the author of this accident? ఎందుకు ఈ యొక్క ప్రమాదానికి నువ్వు కర్తవయ్యావు అని అంటున్నాం. Oh my God, why you didn't stop this accident? దేవా ఎందుకు ఈ ప్రమాదాన్ని నువ్వు ఆపలేదని చెప్తున్నాము. You see, by saying oh my God, we are attaching God to the cause of that overwhelming situation. ఓ దేవా అని మనం పలికినప్పుడు అటువంటి సందర్భానికి అటువంటి సంఘటనకు దేవుడే కర్త అని మనం చెప్తున్నాం. I agree there are some genuine uses of the word oh my God. కొన్నిసార్లు నిజముగా యథార్థంగా మనము ఈ దేవా ఓ దేవా అనే పదాలు వాడుతూ ఉంటాము. It can be done in a pure way in your prayer time. అది మన ప్రార్థన గదిలో ప్రార్థన సమయంలో ఒక నిజమైన శుద్ధిగల హృదయంతో వాడుకోవచ్చు. You can say to God, oh my God, help me
in this difficult situation. ఓ దేవా, ఈ యొక్క ప్రమాదకర సమయంలో ఇటువంటి సంఘటనలో నాకు సహాయం చేయమని మనం చెప్పవచ్చు. Oh God, help me to carry my burdens. ఓ దేవా, నేను నా దగ్గర ఉన్న భారాలు మోయడానికి నాకు మీరు సహాయం చేయండి. Oh my God, why are you not speaking to me? ఓ దేవా, నాతో మీరు ఎందుకు మాట్లాడట్లేదు? When it is done in a pure way in your prayer time and with a meaningful sentence, then it is a bona fide expression. ఒక శుద్ధమైన రీతిగా మన ప్రార్థన సమయంలో దేవుడు పట్ల మనం ఈ వాక్యాలు పలికినప్పుడు అప్పుడు అది దైవికమైన స్వభావం మనం కలిగి ఉన్నాం. Then you are not taking his name in a vain manner. అప్పుడు ఆయన నామాన్ని మనం వ్యర్థముగా పలకట్లేదు. But many people use the term oh my God and its variations in a very casual manner. ఇలా ఓ దేవా అని లేకపోతే ఆ ఒక వాక్యాన్ని విభిన్నంగా వాడుతూ ఇలా వ్యర్థముగా దేవుని ఒక నామాన్ని ఉపయోగిస్తారు. That's why God is saying it becomes a sin of the tongue. అందుకే నాలుక చేయు పాపం క్రింద అది వస్తుందని దేవుడు చెప్తున్నారు. And one sin of the tongue will lead to other sins of the tongue. మన నాలుక చేసే ఒక పాపము ఇంకా మరెన్నో పాపాలకి అది దారితీస్తుంది. That's why before we use God's name on our lips, we have to go to God to examine the reason for the situation. అందుకే దేవుడు ఒక నామాన్ని మన నాలుక మీద వాడక మునుపు ఆ ఒక సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని పరిశీలించుకొని మనం ఉండాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. We cannot attach his name very casually without consulting him and getting a revelation from him. ఆయన దగ్గర ఆ సంఘటనని పరిశీలించకుండా, ఆయన నుండి ఒక ప్రకాశాన్ని పొందుకోకుండా, ఒక విషయాన్ని తెలుసుకోకుండా ఆయన నామాన్ని మనం వ్యర్థంగా వాడలేము. A mature believer will first consult God about the situation. ఒక లేకపోతే ఎదిగిన విశ్వాసి ఏం చేస్తాడంటే ఆ సంఘటన గురించి మొదటిగా దేవుడితో వెళ్ళి ఆయన విషయాలు కనుక్కుంటాడు. They will not just simply use God's name in vain. ప్రతిసారి దేవుడు ఒక వాక్యాన్ని అలాగే దేవుడు ఒక నామాన్ని అలాగే వ్యర్థంగా ఆయన వాడడు. That's why God is saying, don't take my name meaninglessly. అందుకే అర్థం లేకుండా నా నామాన్ని నువ్వు బయటికి నీ నాలుక మీదకి తీసుకురావదని దేవుడు చెప్తున్నాడు. First we need to meditate about the event by asking God. ముందుగా ఆ జరిగిన సంఘటన గురించి దేవుడిని అడిగి మనం దాని గురించి ఆలోచించే వారిగా ఉండాలి. By considering the scriptures of what God has to say about the event. ఆ ఒక సంఘటన గురించి దేవుడు ఏం చెప్తున్నారో దాన్ని కూడా మనం పరిశీలించాలి. Because if we use his name in a casual manner, ఎందుకంటే ఒక సాధారణమైన తేలికమైన పరిస్థితిలో ఆయన నామాన్ని మనం వాడితే కనుక then people will ask you, what do you mean by saying oh my God? ఓ దేవా, నేను ఈ యొక్క సంఘటనలో పలికావు కదా, దానికి అర్థం ఏమిటి అని ప్రజలు అడుగుతారు. And you will be stumped, you will be stunned, you will not know what answer to give. అప్పుడు మనము అలాగే మిగిలిపోతాం, అంటే జవాబు లేకుండా మిగిలిపోతాం, ఏం జవాబు ఇవ్వాలని మనము ఆశ్చర్యంగా ఉంటాం. You will fall short of a reply to them. అంటే వారికి జవాబు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉండిపోతాం. And you will say it is just an expression yaar. అది కేవలం నేను అలా పలికానులే అని అంటాము. Don't make a big deal about it. దీని గురించి పెద్దగా నువ్వేం పట్టించుకోకు అంటాము. And so everybody uses that, na? అందరూ కూడా వాడుతున్నారు కదా. Why are you so picky on that my usage of these words? ఎందుకు నేను వాడిన పదాల గురించి నువ్వు అంతగా జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నావు అని అడగొచ్చు. But my friends, Satan is behind the use of this expression in a casual manner. కానీ స్నేహితులారా, నేను చెప్పేది ఏంటంటే ఇలా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా వాడడంలో సాతానుడు దీని వెనుక కర్తై ఉన్నాడు. Satan wants God's name to be used in a very familiar way. ఇలా చాలా చులకన భావంతో కలిగి దేవుని ఒక నామాన్ని మనం వాడాలని సాతాను ఒక ఆశ కలిగి ఉన్నాడు. Satan is behind the usage of this name and he is the author of this name. This expression. ఈ యొక్క వాక్యాన్ని సృష్టించింది కర్త ఆయననే ఉన్నాడు. ఇలా దేవుని ఒక నామాన్ని వ్యర్థంగా వాడాలని ఆయన ఆశిస్తున్నాడు. Satan is very clever in twisting the scriptures. దేవుని ఒక వాక్యాన్ని మళ్లించడంలో లేకపోతే తారుమారు చేయడంలో సాతానుడు చాలా సిద్ధి పొందినవాడు. He is very subtle in teaching people how to irreverence God's name. అంటే చాలా చాలాకితనముతోటి ఏ విధంగా దేవుని ఒక నామానికి మర్యాద ఇవ్వకుండా ఉండాలని అతను చూపిస్తూ ఉంటాడు. If we are familiar in using God's name, we will be familiar with other commandments also. ఎప్పుడైతే దేవుని ఒక నామాన్ని వాడడంలోనే మనం ఆ చులకన భావాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఇతర ఆజ్ఞల పట్ల కూడా మనం అలాగే చులకన భావం కలిగి ఉంటాం. A godly person has the right use of their lips.
ఒక దైవికమైన విశ్వాసి తన నాలుకను పెదవులను సరిగా వాడుకుంటాడు. They are not careless with their tongue. వాళ్ళు నాలుకను ఏదో అర్థం లేని వాటి కొరకు వాడుకోరు. If you want to increase in godliness, you must examine the use of your words. మన జీవితంలో దైవికమైన విధానంగా మనం ఎదగాలంటే మనం పలికే మాటలు జాగ్రత్తగా ఉండాలి. Let us stop using "Oh my God" and its variations. ఓ నా దేవా అనుకుంటూ లేకపోతే దాన్ని వివిధ రీతిలో వాడడంలో మనం దాన్ని ఆపివేసే వారిగా ఉండాలి. As it reveals our immaturity and lack of understanding. ఎందుకంటే అది మనము ఎదగలేని వారిగా లేకపోతే ఆయన ఒక ఆజ్ఞను అర్థం చేసుకునే వారిగా ఉన్నట్లు తెలియజేస్తుంది. And it also shows a sin of the tongue. అది మనం నాలుక చేయు పాపాన్ని కూడా తెలియజేస్తుంది. And it shows that we have not gone to God to consider about the situation. ఆ ఒక సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగిందనే దాని విషయంలో తెలుసుకోవడంలో కూడా మనం దేవుడి వద్దకు వెళ్ళలేదని తెలియజేస్తుంది. We are very hasty with the use of God's name in a casual manner. దేవుని ఒక నామాన్ని చులకన భావంలో వాడడంలో మనము చాలా తొందరపాటు కలిగి ఉన్నామని తెలియజేస్తుంది. And so if you notice people who use the word "Oh my God" in a casual way, you will also notice they will not have much fruits in their life. ఎవరైతే ఇలా దేవుని ఒక నామాన్ని వ్యర్థంగా వాడుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఇంకొకటి మనం గమనించేది ఏంటంటే వాళ్ళ జీవితంలో ఫలం అనేటువంటిది ఎక్కువగా ఉండదు. Bible says in James, the tongue is the steering wheel for your whole body and soul. అంటే యాకోబు గ్రంథంలో ఏం తెలియజేయబడిందంటే మన నాలుక అనేటువంటిది చాలా ప్రాముఖ్యము మన పూర్తి శరీరానికి. And so the person who has good Christian virtues, they have a good tongue. ఎవరైతే క్రైస్తవులుగా మంచి సద్గుణాలు కలిగి ఉంటారో, దైవికమైన సద్గుణాలు కలిగి ఉంటారో వాళ్ళ నాలుక అనేటువంటిది కూడా మంచిగా ఉంటుంది. And that is what God is telling us in this 10th commandment. Use your tongue to reverence my name. అదే ఈ 10 ఆజ్ఞల్లో కూడా దేవుడు మనకి ఏం తెలియజేస్తుంది అంటే నీ నాలుకను ఉపయోగించి నా నామానికి మర్యాదను ఘనతను తెలియజేయాలని. Use it in a genuine way with a pure heart in your prayer time with God or with a meaningful sentence. ఆ ఒక ఓ దేవా అనే వాక్యాన్ని మనం పలికినప్పుడు మన ప్రార్థన గదిలో దేవుని ముందు ఒక శుద్ధమైన హృదయంతో అర్థమున్న వాటితో మనం దాన్ని వాడాలి. But don't use it in a casual way, in a vain way. లేకపోతే ఒక వ్యర్థమైన రీతిగా మనం దాన్ని వాడేవారిగా ఉండకూడదు. And so let us stop using it in a very familiar manner or a very hasty manner. దేవుని ఒక నామాన్ని తొందరపాటుగా లేకపోతే చులకన భావంగా వాడడము మనం ఆపివేసే వారిగా ఉండాలి. And then God will be pleased with how you reverence his name. అప్పుడు ఆయన నామానికి ఏ విధంగా మనం మర్యాద ఇస్తున్నామో దాని ద్వారా దేవుడు కూడా సంతోషపడేవారు. If we have done this mistake, we can say sorry to God, and he is a God of mercy. He forgives us. ఒకవేళ మనం ఈ పొరపాటును చేసినట్లయితే పాపాన్ని చేసినట్లయితే దేవుడి నుండి అడిగితే క్షమాపణ కొరకు ఆయన కరుణామయుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు. But now that you are not ignorant, that you should you are aware that you should not use it, now we should stop it. కానీ ఈ విషయంలో ఇప్పుడు మనకు అన్ని తెలుసుకున్నాము కాబట్టి మనం అమాయకులం కాదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఆపివేయాలి. And glorify God with our tongue. అప్పుడు ఇంకా మన నాలుకతోటి మనం దేవుడిని మహిమపరిచే వారిగా ఉండాలి. Thank you. కృతజ్ఞతలు. God bless. దేవుడు దీవించును గాక.